మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిర్వహించాలని ఆదేశించింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు తెలుస్తా ఉంది కదా, బీఆర్ఎస్ సభకు సంబంధించి ఏంటి అప్డేట్స్? రేపు సరూర్ నగర్ లో నిర్వహించేటువంటి యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పాలి. షరతులతో కూడినటువంటి అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు కొద్ది నిమిషాల క్రితమే లంచ్ మోషన్ పిటిషన్ కి సంబంధించి తీర్పు వెల్లడించింది. ముఖ్యంగా హైవేలను బ్లాక్ చేయవద్దంటూ కూడా తెలంగాణ హైకోర్టు షరతు విధించింది. ఎక్కడా కూడా యువ సంగ్రామ సభ పేరుతోటి శాంతి భద్రతల విఘాతం కలగకుండా ఈ సభ నిర్వహించాలి, పోలీసులు సూచనలు తప్పనిసరిగా పాటించాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సభ నిర్వహించాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు కొన్ని షరతులు కూడా విధించినటువంటి సందర్భం కనపడుతుంది. ఇప్పటికే నిరుద్యోగులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభ పేరుతోటి ఇప్పటికే సరూర్ నగర్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంది. కానీ పోలీసులకు ఇచ్చినటువంటి పిటిషన్ పైన పెండింగ్ లో ఉండడంతో రేపు నిర్వహించబోయేటువంటి సభకు ఇప్పటి వరకు పోలీసులు అనుమతి ఇంకా ఇవ్వలేదు. కాబట్టి మేము తెలంగాణ హైకోర్టును ఆశ్రయించామనేది బీఆర్ఎస్ చెప్తుంది. వారి యొక్క వాదనలు కూడా విన్నది. ఇరు వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఒకవైపు పోలీసులు ఈ సభకు అనుమతి ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే, వీరు ఒక పక్క ప్రణాళికతోటే హైవేలను బ్లాక్ చేయడం, మరోవైపు శాంతి భద్రతలు విఘాతం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అంటే నిరుద్యోగుల సమస్య అని చెప్పి నిరుద్యోగుల పేరుతోటి శాంతి భద్రతలు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉందనేది ప్రధానంగా ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించాడు. దీంతో తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం షరతులతో కూడినటువంటి అనుమతిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడా కూడా వీళ్ళు హైవేలను బ్లాక్ చేయడం కానీ శాంతి భద్రతల విఘాతం కానీ కలుగ చేసే విధంగా ప్రవర్తించవద్దంటూ కూడా షరతులు విధించాయి. కాబట్టి రేపు షరతులతో కూడినటువంటి సభ కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరైనా కూడా నిబంధనలు ఉల్లంఘించి ఈ విధంగా వ్యవహరించినట్లయితే వారిపైన కేసులు నమోదు చేయండి అంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.